నేను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్క విలేజ్ పైన, ప్రతి ఒక్క వార్డు పైన నేను బాగా ఆదరిస్తున్నాను. ఇక్కడ లోకల్ వ్యక్తివి, నువ్వు ఏదైనా సమస్య తీర్చాలని చెప్పాను కాబట్టి నేను మొట్టమొదటి చేసేది గెలిచిన తర్వాత గుండ్రేళ్ల ప్రాజెక్ట్ నుంచి, వేదావతి ప్రాజెక్ట్ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి నేను కంపల్సరిగా సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి ప్రజలకు ఒక్కరోజు నీళ్లు కంపల్సరీగా చేరుతా. ఎందుకంటే ఎస్ఎస్ ట్యాంకులు ఇక్కడ ఒకే చెరువులు ఉన్నాయి, చిన్న చిన్న చెరువులు. మన జనాభా లెక్కలు చూసుకోవాలా, మనం ఎన్ని అంటే ఎంతవరకు మనం వాటర్ నిల్వ పెట్టుకోవాలో చూసుకోవాలా. ఇంత జనాభాకి ఇంత స్టోర్ పెట్టుకోవాలా. అంటే ఇప్పుడు మనకు ఉండేది మన ఆంధ్రలో 2,60,000 మంది దాకా ఉన్నాం. ఇంతమందికి నీరు మనకు సమకూర్చాలంటే సరైన వర్షాలు లేవు, సరైన ప్రభావం లేదు. ఎందుకంటే నీళ్ళన్నీ వర్షాలు పడిన తర్వాత మామూలు కాలువలు పోతాయి. అవన్నీ మనము ఉండే నీళ్ళని భద్రంగా పెట్టుకొని ఒక్క చుక్క కూడా మిస్గైడ్ కాలేకుండా చూసుకోవాల్సిన బాధ ఒక పాలకునికి ఉంటుంది, ఈ ఊరికి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ఉంటుంది. మళ్ళీ అది ఆలోచించాలా ప్రజలరా. మళ్ళీ ఈరోజు చెప్తున్నా, నాకు సమస్య మొట్టమొదటిది నేను ఆదోని గెలిచిన తర్వాత నా పర్సనల్గా నా కేర్గా తీసుకొని ఈ ఊరు సొంత బిడ్డగా నేను ఆలోచించి కంపల్సరిగా ప్రతి ఇంటికి సాగునీరు, తాగునీరు అన్ని చేయడంగా కృషి పడతాను. మేధావులు సలహాలు తీసుకొని ఆ విధంగా నేను ముందుకు పోతానని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. తాగునీరు లేదు. ముఖ్యంగా ఏ బ్యాంకులలో అయినా పర్వాలే, కోర్టు దగ్గర అయినా పర్వాలే, నీళ్ళ కోసం అక్కడ జడ్జి పిలుస్తుంటారు, అక్కడ నీళ్లు ఉండవు. మరి నీళ్ళ కోసం పరిగెత్తిపోయినప్పుడు అది కూడా మీరు ఆ యొక్క మా ప్రశ్నకు మీరు ఆన్సర్ చేశారా? సరే చెప్పండి. పేరు వచ్చేది ఒక మహిళ అనే ఒక ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ తల్లి పార్టీ అంటారు. అంటే ఈ తల్లి నుంచి ఒక తల్లి జన్మించింది. నేను కూడా ఇక్కడ పుట్టి పెరిగి ఉన్నామా. తల్లి వాటిలోనే ఆదరించి పుట్టాను కాబట్టి ఆదరులోని అక్క చెల్లెమ్మలు అందరికీ నా వంతు మన ఆడపిల్లలకి ఏ విధంగా అన్యాయం జరిగినా దానికి న్యాయం కోసము ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుంటనక. ఎందుకంటే రేపు అధికారం వచ్చిన తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మహిళలతో అందరితో కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా పోతే బాగుంటుంది, చట్టాలు ఏ విధంగా తీసుకురావాలి, మనకు మహిళలకు భద్రత ఎలా ఉండాలనేది పర్ఫెక్ట్ 100% చేసి విధానం చేస్తానక ఆదరణ ఈ విధంగా నేను ముందుకు పోతానక. ఇప్పుడు అభ్యర్థులు పోటీలో ఉన్నారు, మీ సమస్య నేరు అడగండి. అంతేగాని గతంలో ఆ ఎమ్మెల్యే చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు, సంఘం రోడ్డు విస్తరణ చాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అవసరము. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉంటేనే మనకు మొత్తం రోడ్స్ కానీ అన్ని కానీ డ్యామేజ్ కలగకుండా ఉంటాయి. అది కూడా చూసామన్న. రోడ్లు విస్తరణ చేసేది ఉంటుందన్న. మళ్ళీ ఉపాధి అంటే కొంతమంది చాలామంది వలసలు పోతున్నారు. వాళ్ళ కోసం కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి కొన్ని పెద్ద మేధావులతో, బిజినెస్ మైండ్లతో మంచి ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్థలాల్లో ఏదైనా వాళ్ళకి ఫ్యాక్టరీలు ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నా. ఇదే నేను చేసేది. ఈ 3 చేసి చూపిస్తాను నేను. పనికి మాత్రం దండి ఉన్నది. ఏమంటే పబ్లిక్కి సేవ చేయాలి. మీరు మాత్రం కంటిన్యూషన్ చేయండి. ఈ సార్ లేకుంటే నెక్స్ట్ సార్ మీరు గెలుస్తారని మాకు ఓపిక ఉంటుంది. పని మేము గెలిచినా చేస్తాం, గెలిచలేకుండా మేము చేయమంటే అట్లా కనపడితే మాత్రము ఇది మాత్రం నాకు మాత్రం సాటిస్ఫాక్షన్ కావట్లేదు. మీ అభిప్రాయం ఏమని కొద్దిగా చెప్పండి. గెలిచలేకుండా కూడా మీరు చేస్తారని కొద్దిగా మీ అభిప్రాయం బాగుంటుంది. అలాగే ముఖ్యంగా మన ఆధునిక నియోజకవర్గంలో ఏదైతే అవసరం ఉందో విద్య అయితేనేది, వైద్యం అయితేనేది, ఉద్యోగ వ్యాపారాలు అయితేనేది, అన్ని రంగాల్లో ఏదైతే సమస్య పడుతుంటే దాన్ని తీర్చేదానికి కృషి చేస్తారు. గెలిచినా గెలవకుండా కృషి చేస్తారని ఈ ప్రశ్నానికి సమాధానం చెప్తున్నాను. మన ఆధునిక సమస్యలపైన ప్రజావాణి వినిపిస్తాను. ఏదైతే సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నామో, నీళ్ళైతేనేమి, నియామకాలు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి,
ప్రభుత్వ వైద్య పరంగా అయితేనే అన్ని రకాలుగా మనకి ఏదైతే కొరత ఉందో దానిపైన పోరాటం చేస్తాను. ఒకే మాటలో సమాధానం చెప్తాను. చరిత్ర ఉంది, పక్కన ఎమినూరు ఉంది. మన ఎమినూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇంతవరకు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే దీన్ని చేసే అవకాశాల గురించి ఏమన్నా క్లుప్తంగా వివరించండి దయచేసి. మనము అభ్యర్థిగా నేను ప్రత్యేకమైన ఒక మేనిఫెస్టో కూడా పెట్టుకోవడం జరిగింది. మీకు అందరికీ పాంప్లెట్స్ ఇచ్చాను. దాని వెనుక మేనిఫెస్టో ఉంటుంది. దాంట్లో ఒక పాయింట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాము. ఫస్ట్ రోడ్డు వైండింగ్ అయిన తర్వాత ఫస్ట్ రోడ్డు వైండింగ్ చేయిస్తాము, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయిస్తాము. అలాగే దాంతోపాటు మాస్టర్ ప్లాన్ అయితేనేమి, అలాగే మన ఆధునిక నియోజకవర్గంలో ఉన్నంత వరకు గ్రామాల్లో బాత్రూమ్స్ అయితే టాయిలెట్ అయితే ప్రతి ఇంటికి ఏర్పాటు అయ్యేటట్లు చూస్తాము. అలాగే నీటి సౌకర్యం కూడా కల్పించే విధంగా చేస్తాం. ఏది చేసినా ప్రభుత్వ సహకారంతోనే వాళ్ళ మెడలోంచి కానీ మనం పోరాటాలు చేసి కూడా సాధిస్తామని చెప్తున్నాను. అలాగే మన పట్టణం వరకు వస్తే ఏదైతే మన టీడీకో ఇండ్లు ఉన్నాయో, ఇంకా గృహాలు ఉన్నాయి, అక్కడ నీటి సౌకర్యం సరిగా లేదు. ఆ నీటి సౌకర్యం కల్పించి అవి కూడా తొందరగా ఓపెన్ అయ్యేటట్లు చూస్తాము. అట్లే ఇది కాలనీలు కూడా కట్టిస్తున్నారు, అక్కడ కూడా ఇల్లు తొందరగా పూర్తయ్యేలా చూస్తాం. అంటే నా ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా నేను చెప్పబోయేది 24/7 ప్రజలకు అందుబాటులోనే ఉంటూ ప్రతి చిన్న సమస్య వస్తే కూడా దాన్ని పరిష్కారం చేసేకి నా శాయశక్తిలో మీ అందరి సహకారంతో చేస్తానని హామీ ఇస్తున్నాను. మంచి పరిణామాన్ని కోరుకుంటూ నేను పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా తీరుస్తారని చెప్పేసి వారిని అడుగుతున్నాను. కోదన్న గారు ఇప్పుడు 2017లోనే మనకు గుత్తి నుంచి మాన్వి జాతీయ రహదారి అనేటువంటిది ఆమోదించబడింది. ఇంతవరకు దానికి ఇంతకు సంజీవ్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా ఎవరు ఏం అడగలేదు. దీన్ని మీరు ఎంపిక ఏ రకంగా పరిశీలిస్తారు? ముందుగా ఆదోని ప్రజా దర్బార్కు స్వాగతం. ముఖ్యంగా గుత్తి నుంచి మానవి జాతీయ రహదారి చాలామంది ఆదోని ఉద్యమకారులు అలా శ్రమించి దాన్ని సాధించడం జరిగింది, కానీ అమలులోకి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాస్తవానికి నేను ప్రజలు ఆశీర్వదించి ఎంపిక చేస్తే అవే అంశాలు జాతీయ ముఖ్యంగా ఆదోని జిల్లా కావాలని సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. ఆదోని జిల్లా అంశంతో పాటు వేదావతి తుంగభద్ర వరద కాలువ, ముఖ్యంగా ఆదోని తలపైన వేదావతి తుంగభద్ర 2 నదులు పారుతున్న ఎడారిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో అటు నంద్యాలో ఏరియా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా